హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ గంగవల్లి టొమాటో కూర. ఈ కూరని వారంలో ఒకసారి అయినా తినండి, చాలా మేలు చేస్తుంది. శరీరంలో వేడి ఉన్నవారు తింటే వారికి వేడిని తీసివేస్తుంది. నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4-5 వెల్లుల్లి రెబ్బలను చిదుముకొని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీరా, పావు స్పూన్ ఆవాలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3-4 పచ్చిమిర్చీలను వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకును తీసుకొని వేసుకోవాలి. ఆకుకూరల్లో మట్టి ఉంటుంది కాబట్టి చాలా శుభ్రంగా ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, ఆకుకూరలలో నీరు ఇలా వస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటాలను వేసుకొని చక్కగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఆకుకూర టమాటాలు చక్కగా ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం, టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కూరలో నీరంతా పోయి ఆయిల్ పైకి తేరేదాకా కూరని ఉడికించుకోవాలి. ఒక్కసారి ఆయిల్ పైకి తేరాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, కర్రీ ఇలా వస్తుంది. ఎంతో రుచిగా ఉండే గంగవల్లి టొమాటో కూర రెడీ అయిపోయింది. ఈ కూరని వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో